హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే కొన్ని చూపిస్తాను చూడండి. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, చాలా బిజీగా అయితే ఉంటున్నాను, అందుకే వీడియోలు తీయడం అయితే కుదరట్లేదు. ఇవి డెలివరీకి రెడీగా ఉన్నాయండి, మీకు ఒకసారి చూపిద్దాం కొత్త డిజైన్స్ అని అయితే వీడియో తీస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇది నేనే స్టిచ్చింగ్ చేశాను. చూడొచ్చు మీరు, ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది. నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది చూడండి, మనకి ఇలా జిగ్జాగ్ టైప్లో అయితే వచ్చింది. ఫ్లవర్ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉందండి. హ్యాండ్స్ చూడొచ్చు మీరు, హ్యాండ్స్ చూసారు కదా, సేమ్ మనకి నెక్లో ఎలా అయితే లైన్ వచ్చిందో అలాగే హ్యాండ్కి లైన్ వచ్చింది, అలాగే హ్యాండ్కి ఇలా లైన్స్ లాగా అయితే వచ్చినాయి అన్నమాట. చాలా బాగుందండి ఈ డిజైన్. ఎవరైనా ఫ్లవరల్ డిజైన్ వచ్చింది శారీస్కి, అలాంటి వాటికైతే ఇలా డిజైన్ చేయించుకోండి, చాలా బాగుంది డిజైన్. ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు మీరు. నేను మగ్గం స్టోన్స్ అయితే పెట్టానండి, అన్నిటికీ జర్కన్ స్టోన్స్ అంటారు కదా, అవి పెట్టడం వల్ల సేమ్ మగ్గం వర్క్ లానే ఉంది డిజైను. చాలా యూనిక్ లుక్ అయితే ఉందండి. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్ అనమాట. మనకి ఇలా లైన్స్ వద్దు అనుకుంటే లైన్స్ స్కిప్ చేసుకొని ఓన్లీ బార్డర్ వేసుకొని, మనం బ్యాక్ నెక్లో వేసాం కదా బుటీస్, ఇలా బుటీస్ అయితే వేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి మీకు శారీ కలర్ చూపిస్తాను చూడండి, లైట్ లెమన్ ఎల్లో కలర్లా అయితే వచ్చిందండి. అందుకని నేను ఫ్లవర్స్కి అయితే సేమ్ మనం ఈ శారీలో వచ్చిన కలర్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ జెరీ వీవింగ్ వచ్చింది, అలాగే మనకి లైట్ సిల్వర్ షేడ్ అయితే వచ్చిందండి. నార్మల్ సిల్వర్ కాదనమాట, లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ వచ్చింది. అందుకనే నేను ఈ ఫ్లవర్స్లో వచ్చిన పెటల్స్ దగ్గర ఒకదానికేమో గోల్డ్ యూజ్ చేశాను, ఒకదానికేమో ఇలా లైట్ సిల్వర్ అయితే తీసుకున్నాను. సేమ్ మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో ఎగ్జాక్ట్ కలర్ అయితే వేసానండి ఫ్లవర్స్కి. బార్డర్లో మనకి జెరీ వచ్చింది కదా, యాంటిక్ గోల్డ్ టైప్లో అయితే వచ్చిందండి. అందుకని సేమ్ షేడ్తో అయితే నెక్ ప్యాటర్న్ చుట్టూ వచ్చిన జిగ్జాగ్ అయితే వేసానండి. చాలా బాగుంది డిజైను. ఎవరైనా కొత్తగా న్యూగా ట్రెండింగ్ డిజైన్ కావాలి మాకు లుక్ అనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చండి, సేమ్ మగ్గం ఫినిషింగ్ లానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. ఈ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, ఈ డిజైన్ చూసి అయితే కస్టమర్స్ అవి సెలెక్ట్ చేసుకున్నారు. అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. అలాగే ఫ్రంట్ పార్ట్ సేమ్ మనకి బ్యాక్ నెక్లో ఎలా అయితే ఇచ్చారో అలాగే వచ్చిందండి ఫ్రంట్ నెక్ కూడా. చాలా బాగుంది డిజైన్, ట్రై చేయండి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని. లేదు మీకు డిజైన్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, మీరు ఎక్కడైనా సరే పర్లేదు, నేనైతే కొరియర్ చేస్తాను మీకు డిజైన్ కావాలి అంటే వర్క్ వేసి. డిజైన్ ఫినిషింగ్ చూడొచ్చండి మీరు, నేను వాడే థ్రెడ్స్ కానీ డిజైన్ ఫినిషింగ్ కానీ స్టోన్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న పార్ట్లో కానీ ప్రతి చిన్న విషయం కానీ చాలా నేను నీట్ ఫినిషింగ్తో, ఏ విషయంలో అయితే రాజీ అయితే పడనండి. థ్రెడ్స్ విషయంలో కానీ జెరీ విషయంలో కానీ వర్క్ ఫినిషింగ్ విషయంలో కానీ మీరు ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. థ్రెడ్స్ కటింగ్ కానీ ఏమి మనకి ఎక్స్ట్రా ఏమి కనిపించవు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మన డిజైన్స్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన డిజైన్స్ కూడా చూడొచ్చు మీరు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ అండి. కట్ వర్క్ డిజైన్లోనే ఇది డిఫరెంట్గా వచ్చింది. ఆల్రెడీ మన వీడియోస్లో అంతకు ముందు కూడా నేను చూపించాను డిజైన్ అయితే, కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేను వచ్చేసి ఇక్కడ మల్టీ కలర్ షేడ్ అయితే యూస్ చేశానండి. మల్టీ కలర్ షేడ్ వల్ల చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. చూస్తున్నారు కదా, కొంచెం సింపుల్గా కావాలి కట్ వర్క్తో కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్ కూడా అయిపోయిందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 3 monthsకే మానిటైజేషన్ అయ్యింది. ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అంటే అదంతా మీ వల్లేనండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో వచ్చేసి మీకు యూజ్ అయ్యే కంటెంటే ఉంటుందండి. స్టిచ్చింగ్ అవ్వచ్చు, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ వీడియోసే పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను.
చూడండి కట్ వర్క్ డిజైను. హ్యాండ్స్కి వచ్చేసి ఆల్రెడీ జెరీ బార్డర్ వచ్చింది కదా, అందుకని పింక్ కలర్తో అయితే కట్ వర్క్ వేసాను. నెక్కి వచ్చేసి మనకి బార్డర్లో ఉన్న జెరీ కలర్ అయితే వేసానండి. ఈ జెరీ వచ్చేసి లైట్ కాపర్ షేడ్ అనమాట. ఈ ఫ్లవర్స్కి వచ్చేసి 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఈ ఫ్లవర్ ఒక కలరు, ఈ ఫ్లవర్ ఒక కలర్, అలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కానీ నేను సింగిల్ కలర్తోనే వేసాను. దీని శారీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, కరెక్ట్ మ్యాచింగ్ పర్పుల్ షేడ్, అలాగే ఈ షేడ్ కూడా మనకు వచ్చేసి డ్యూయల్ షేడ్లోనే వచ్చింది, మల్టీ కలర్ షేడ్ లాగా శారీలో. అందుకనే నేను ఇక్కడ కూడా మల్టీ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. నా కస్టమర్స్లో డిజైన్ వేయించుకునే వాళ్ళలో చాలామందికి మన వర్క్లో నచ్చేది ఈ మల్టీ కలర్ షేడ్స్ అండి. నేను మల్టీ కలర్ షేడ్స్ యూజ్ చేస్తాను. చాలా మంచి లుక్ అయితే ఉంటుంది దానివల్ల మనకి వర్క్. అలాగే జెరీలు కూడా, నేను జెరీ కూడా కరెక్ట్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు. లైట్ కాపర్ షేడు బార్డరు, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే తీసుకున్నాను నేను. కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదని అయితే నేను వేయనండి, కరెక్ట్ మ్యాచింగ్ అయితే చూసుకుంటాను. ఓవరాల్గా నేను బుటీస్ అయితే యాడ్ చేశాను. మనకి బుటీస్ అయితే యాడ్ చేశానండి. బ్లౌజ్ నిండుగా ఉంది చూడవచ్చు మీరు, ఆల్ ఓవర్ డిజైన్ లాగా. హ్యాండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి మనకి. ఎవరైనా కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, కట్ వర్క్ డిజైన్స్లో వేయించుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా అయితే వచ్చింది. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా మనకి సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే ఇచ్చారో అలాగే వచ్చింది డిజైను. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. మనకి ఇలా కట్ వర్క్ ఓన్లీ లైన్ లాగా రాలేదు, చూసారు కదా మీరు. కట్ వర్క్కి మళ్ళీ ఇలా డిజైన్ అయితే ఇచ్చారు, దానివల్ల బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి డిజైను. చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా. ఎవరైనా కట్ వర్క్ డిజైన్ ట్రై చేయాలన్న వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి, బాగుంది డిజైన్. ఎగ్జాక్ట్గా శారీలో ఏ కలర్స్ అయితే వచ్చినాయో సేమ్ షేడ్స్ అయితే తీసుకున్నానండి నేను. చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఈ డిజైను. ఇప్పుడు ఇంకో సింపుల్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కచ్ వర్క్ అంటారు కదా, కచ్ వర్క్ క్రాస్ స్టిచ్ అలా అంటారు కదండి, ఆ డిజైన్ అనమాట. దీని శారీ అయితే ఫాల్ కోసం పంపించేశాను, శారీ అయితే మన దగ్గర లేదు. ఇది మెరూన్ కలర్ శారీ అండి. మెరూన్ కలర్ శారీకి సేమ్ ఇలాగే వచ్చింది శారీ బార్డర్ అనేది, కాపర్ జరీ వచ్చింది అనమాట. అందుకనే కాపర్ జరీ అలాగే మెరూన్ కలర్ యూజ్ చేసి అయితే వేసాను. మన కాపర్ జరీ వచ్చేసి సెల్ఫ్ కలర్ లాగే అనిపిస్తుందండి, కానీ మనం బ్లౌజు వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు ఎంత బాగుందో డిజైన్ అయితే. ఇలాంటి డిజైన్స్ ఎక్కువ మనకి కాటన్ టైప్ శారీస్ ఉంటాయి కదా, బెంగాలీ కాటన్ శారీస్ కానీ అలా కాటన్ రిలేటెడ్ శారీస్కి, అలాగే పోచంపల్లి శారీస్కి, అలాంటి వాటికైతే ఇలా క్రాస్ స్టిచ్ అనేది చాలా బాగా సెట్ అయిద్దండి. పోచంపల్లి శారీస్కి, ఇక్కత్ శారీస్కి ఇలా క్రాస్ స్టిచ్లా వచ్చింది కదా ఆ శారీస్కి డిజైను. అలాంటి శారీస్కి అయితే ఇలాంటి డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఏజ్ ఎక్కువైనా, కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా, మిడిల్ ఏజ్ వాళ్ళకైనా, మాకు ఎక్కువ మేము వర్క్ వేసుకోము అనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఫ్లవర్స్ లాగా కాకుండా ఇలా ఉంటుంది కాబట్టి వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఇదిగోండి హ్యాండ్ కూడా సేమ్ మనకి నెక్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే బార్డర్ వచ్చింది. అలాగే బుటీస్ అయితే యాడ్ చేసేసాను హ్యాండ్స్కి కూడా. ఆల్ ఓవర్ మెరూన్ కలర్తో వేసాం కదండి బుటీస్, అందుకనే ఈ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా మనకి సేమ్ హ్యాండ్కి బ్యాక్ నెక్కి ఎలా అయితే వచ్చిందో అదే బార్డర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ చూడొచ్చు మీరు, ఇది హెవీ డిజైన్ అండి. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట, ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది. మనకి లీవ్స్ లా వచ్చినాయి, అలాగే 2 కలర్స్ కాంబినేషన్తో అయితే ఫ్లవర్స్ వచ్చినాయి. కింద వచ్చేసి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి. దీనికి స్ట్రైట్గానే వచ్చింది హ్యాండ్ లైన్ అనేది, కానీ కస్టమర్ కట్ వర్క్ అడిగారు, అందుకని వేరే డిజైన్లో నుంచి హ్యాండ్ లైన్ అయితే తీసుకొని దీనికి వేసాను అనమాట. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. మనకి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో అయితే బటన్ హోల్ వర్క్ అని వచ్చేది కదా, అలాంటి ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. చాలా బాగుంది డిజైన్. ఒకసారి నేను శారీ చూపిస్తాను మీకు. ఇదిగోండి శారీ వచ్చేసి, శారీ మొత్తం ఇలా, ఇది ఒక మెహందీ గ్రీన్ కలర్ అండి, మెహందీ గ్రీన్ కలర్ లా ఉంది. దానికి లైట్ సిల్వర్ అండి, ఇది
సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, లైట్ సిల్వర్ జరీతో అయితే ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం వచ్చేసింది. అందుకనే నేను మేజర్ పార్ట్ వచ్చేసి డిజైన్లో సేమ్ మనకి ఇక్కడ ఏ సిల్వర్ అయితే ఉందో ఆ లైట్ గోల్డెన్ సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. అలాగే మెహందీ గ్రీన్ కలర్తో ఒక ఫ్లవర్ అయితే వేసాను. అలాగే మనకి శారీ బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్తో వచ్చిందండి. ఇది పెద్ద బార్డరే శారీ, అందుకనే ఒక ఫ్లవర్ వచ్చేసి మనం ఈ గ్రీన్ కలర్తో అయితే వేసాను. చూడవచ్చు మీరు, మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే అయిందండి. జెరీ కావచ్చు, అలాగే ఈ గ్రీన్ మెహందీ గ్రీన్ కానీ ఇలాంటి ఈ గ్రీన్ కానీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్తో అయితే వేసాను. ఇదండి శారీ. ఎల్బో హ్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి. అలాగే మనం జెరీ ఎక్కువ వేసాం కదా, జెరీ వేయడం వల్ల మగ్గం వర్క్ లుక్ అయితే వచ్చిందండి. అలాగే మధ్యలో వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే పెట్టాను. దీనికి సిల్వర్ కానీ మల్టీ కలర్ కానీ పెట్టలేదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ లీవ్స్ అన్నీ మనకి ఈ సిల్వర్ షేడ్తో వచ్చినాయి కదా, మళ్ళీ మనం సిల్వర్ పెడితే ఏమైందంటే మొత్తం సిల్వరే కనిపించింది. అందుకని మెహందీ గ్రీన్ కలర్ స్టోన్స్ అక్కడక్కడ పెట్టేశాను వర్క్లో. అలాగే ఫ్లవర్ మధ్యలో మల్టీ కలర్ పెట్టేశాను. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయండి. ఇప్పుడు నెక్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్తోనే వచ్చింది. ఓన్లీ హ్యాండ్ ఒకటే లైన్ వచ్చింది. బ్యాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్కే ఇచ్చారు. కట్ వర్క్ చాలా బాగుందండి. ఈ కట్ వర్క్ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, కట్ వర్క్లో కూడా ఇలాంటి కట్ వర్క్ ఎక్కువ వస్తున్నాయండి. ఇప్పుడు డిజైన్ ఇంతకుముందు ఎలా వచ్చాయి, ఇలా వచ్చాయి కదా కట్ వర్క్స్, అలా కన్నా ఇలా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు కట్ వర్క్లో. ఇవి కూడా చూడవచ్చు, సేమ్ మనకి హ్యాండ్లో ఎలా అయితే వచ్చినాయో అలాగే 2 కలర్స్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, అలాగే లీవ్స్ వచ్చినాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఏ ఫ్లవర్స్ అయితే వచ్చినాయో అవే బుటీస్ లాగా అయితే ఆల్ ఓవర్ వేసేసాను బ్యాక్ నెక్ మొత్తం. చాలా బాగుందండి ఈ డిజైన్. స్టిచ్చింగ్ పూర్తయితే ఇంకా చాలా బాగుంటుంది లుక్ అయితే. అలాగే ఫ్రంట్ నెక్, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి, అందుకని ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్లో అయితే వేసాను. సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే ఇచ్చారు. హ్యాండ్స్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. ఇదండి ఇవాళ వీడియో. మనం వేసిన బ్లౌజెస్ అయితే ఇవి. అలాగే మిషన్ మీద ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి కదా, చాలా బిజీగా అయితే ఉన్నాను. కొత్త కొత్త డిజైన్స్ అయితే వేస్తున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే. వీలైనంత వరకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎలా ఉంది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.